సిద్ధిని పొందుటకు ఓపిక, లక్ష్య సాధన కోసం విడువని తదేక దీక్ష, ఏమాత్రము విడువని పట్టుదల, అవిచ్ఛిన్నమైన దైవానుగ్రహ అనుభూతి, శుద్ధత్వము, నిలకడైన ఏక రీతి సాధన అత్యవసరం. ఎవరైతే కొండలని సహస్రారానికి తీసుకొని పోతాడో అట్టివాడే అన్ని శక్తులకు, సిద్ధులకు వాస్తవమైన సద్గురువు. మోక్షమును పొందుటకు గల అతి తక్కువగా ఉన్న సాధనా మార్గములలో కుండలిని యోగము ఒకటి. ఈ సాధనతో కుండలిని శక్తిని సహస్రారంలోని పరబ్రహ్మముతో ఐక్యము కావించుట వలన మోక్షము సిద్ధిస్తుంది. కావున కుండలిని యోగమనగా శరీరమందే మోక్షమును పొందు సాధన అని భావం. అభ్యాస సాధనతో పరాశక్తి కదలికలను, గమనమును జాగ్రత్త చేయుట, శక్తిని ప్రజ్వలింప చేయుటయే కుండలిని యోగం. శక్తి చాలనమును ఊర్ధముఖముగా ప్రయాణింపజేసి సహస్రారమునకు చేర్చుటకు కావలసిన శాకశక్యము, కౌశల్యము, సామర్థ్యమును సంపాదించి ఫలితములను పొందుటయే ఈ యోగ సాధన. తీర్థ క్షేత్రములన్నిటిలోనూ శ్రేష్టమైనది కుండలిని క్షేత్రం. ఈ క్షేత్రమును వదిలి ఎవరు బాహ్య తీర్థములయందు దేవుని కొరకు పరిగెత్తుదురో అట్టివారు చేతిలోని మహారత్నమును వదిలి గాజు పూసకై వెతికినట్లే ఉంటుంది. భావతీర్థమే గొప్ప తీర్థం. ఇది సర్వకర్మలకు ప్రమాణము. బాహ్య ప్రపంచంలోని సర్వతీర్థముల కన్నా అంతరతీర్థము చాలా శ్రేష్టమైనది. శరీరమందు గల భగవంతుని వదిలి వెలుపల ఉన్న మానవ సంకల్ప రూపాలను ఎవరు సేవిస్తారో అట్టివారు చేతిలోని ముద్దను వదిలి మోచేతిని తాకినట్లే. ఏగులు భగవంతుని ఆత్మయందే దర్శిస్తారు. ఆత్మ బ్రహ్మ జ్ఞానతత్వము సంపూర్ణముగా బోధింపబడిన తరువాత మోక్ష ద్వారము తెరవబడుతుంది. తెరవబడిన ముక్తి ద్వారమునకే ఊర్ధ్వ కుండలిని అని పేరు. జ్ఞానోదయము అయ్యే వరకు మోక్ష ద్వారము మూయబడి ఉంటుంది. సంపూర్ణ జ్ఞాన అవస్థయందు మూలాధార మందలి సర్పపుచ్చమును, భూమధ్యమందు శరమును కలిగి సర్పాంగన ఉంటుంది. ఈ దశయందు ప్రకృతి ద్వారము మూయబడి ఉంటుంది. మోక్ష మార్గము తెరవబడుతుంది. అట్టి వారికి ఆనందము, కైవల్యము, అమృతము లభిస్తుంది. ఆధారము యొక్క అగ్నిరూపమైన తేజస్సు మధ్యలో నెలకొని ఉన్నది. ప్రాణమును కలుగజేయనది అయిన జీవశక్తియే కుండలిని. అది తేజోరూపముగా ఉంటుంది. దానినే మహాకుండలిని అంటారు. అదియే పరబ్రహ్మ స్వరూపిణి. ఆ కుండలిని శబ్ద బ్రహ్మముతో నిండినది, ప్రకాశించుచున్నది. ఒకటియు అక్షర ఆకృతి కలది. తామరతూడు వలె మిక్కిలి సూక్ష్మమైన ఆకారము కలది. మంగళ స్వరూపిణి. ఓ పరబ్రహ్మ స్వరూపమైన కుండలిని, గుణములు లేని దానవు, సత్వరూపము అయిన నీకు మరలా మరలా నమస్సులు.